హలో డియర్ సపియన్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రార్థో ఆఫీషియల్. సో ఈ రోజు నేను వర్క్ చేసే ప్లేస్ దగ్గర గ్రామ సభ అయితే కండక్ట్ చేసినారు సచివాలయం స్టాఫ్. సో నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాను. థీమ్ ఏమంటే స్వచ్ఛ సంక్రాంతి గ్రామ సభ అనమాట. ఏం మీనింగ్ అంటే ఇంకా సంక్రాంతి రాబోతుంది కదా. సో ఆలోపు మన విలేజెస్ మొత్తం క్లీన్గా ప్లాస్టిక్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ విలేజెస్గా చేయాలి అని చెప్పైతే ఇది కండక్ట్ చేస్తున్నారు. సో ఇంకా ఇక్కడ మాట్లాడుతుంది వచ్చి మా సెక్రటరీ సార్ అనమాట. ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కదా. ఇప్పుడు చెత్త బండి అనేది రాదనమాట. ఒక స్వచ్ఛ రథం అని ప్రతి విలేజ్కి, అంటే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్వచ్ఛ రథం ఇస్తారంట. దాంట్లో మనం ఎంత చెత్త అయితే వేస్తామో దానికి తగినంత గిఫ్ట్ మనకి ఇస్తారంట ఆ స్వచ్ఛ రథంలో. సో ఇదేదో కాన్సెప్ట్ బాగుంది కదండి. మనం చెత్త ఇస్తే ఏదైనా మనకు నచ్చిన వస్తువు దాంట్లో నుంచి తీసుకోవచ్చు అనమాట. ఇదేలాంటి కాన్సెప్ట్ నేనైతే ఒక ఛానల్లో చూశానండి. సురేష్ గురు అనే కామెడీ ఛానల్లో. నాకు చాలా బాగా అనిపించింది. ఎంత మంచి థాట్ కదా. సో ఇంకా ఒక్కొక్కరే లేచి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నేను ఆ పాంప్లెట్ చూపించాను కదా, దాంట్లో ఉండే సబ్జెక్ట్ అంతా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంకా గ్రూప్ ఎక్కువ గ్యాదర్ అయినారనేసి నేను కూడా కొంచెం మాట్లాడాను. అంటే 2 ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేను డిస్కస్ చేస్తున్నాను. ఒకటి వచ్చి ఇప్పుడు జరుగుతున్న సంజీవిని ప్రాజెక్ట్ అండి. అంటే ఏంటంటే మనకి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్స్ ఎలా ఉన్నాయో అలాగా హెల్త్ కార్డ్స్ అనమాట. అబా కార్డ్స్. అబా అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నెంబర్స్. మేము వాటిని క్రియేట్ చేస్తున్నాము. సో దానిలో భాగంగానే ప్రతి ఒక్కరికి ఓటీపీస్ పంపించి వాళ్ళ ఆధార్ కార్డ్కి అబా నెంబర్స్ జనరేట్ అయ్యేలాగా మేము చేస్తున్నాము. సో దానికోసం అని చెప్పి ప్రజల్లోకి ఇది తీసుకొని వెళ్తే అవేర్నెస్ బాగుంటుంది. ఆభా కార్డ్స్ తొందరగా క్రియేట్ అవుతాయి అని చెప్పైతే నేను వాళ్ళతో చెప్తూ ఉన్నాను. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్సిడి స్క్రీనింగ్, అంటే నాన్ కమ్యూనికబుల్ స్క్రీనింగ్ అనమాట. అంటే బీపీ, షుగర్, క్యాన్సర్ ఈ పరీక్షలు చేస్తూ ఉన్నాము. సో ప్రతి ఒక్కరూ ఆ స్క్రీనింగ్ కూడా చేయించుకోవాలి, మేము చేస్తాము, మా దగ్గర అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, చేయించుకునేదానికి కోఆపరేట్ చేయండి అని అయితే నేను వాళ్ళకి చెప్తూ ఉన్నాను. సో గ్రామ సభని లాస్ట్లో బిస్కెట్ ఇచ్చి కంక్లూడ్ చేసేసారు. అండ్ నేను నా క్లినిక్ అయితే వచ్చాను. మాకేం హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు, మేము ఎందుకు చేసుకోవాలని అయితే అనుకోకూడదు. ఇది ప్రతి హెల్తీ ఇండివిజువల్కే మేము ఈ స్క్రీనింగ్ కండక్ట్ చేస్తున్నాం. అంటే తెలియదు కదండి క్యాన్సర్ని మనం ఎలా గుర్తించడానికి అవుతుంది. జస్ట్ దాన్ని చూసో లేదంటే ఏదో సిమ్టమో ఫస్ట్ మనకు రాదు. అది సిమ్టమ్ ఎప్పుడు మనకు తెలుస్తుందంటే 4th స్టేజ్లో ఉన్నప్పుడు మనకు సిమ్టమ్స్ తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేయలేము. సో అది రాకముందే ప్రివెంట్ చేయడానికి ఇవైతే చేస్తూ ఉన్నాం మేము స్క్రీనింగ్స్ అన్నీ. ఇంకా గ్రామ సభ అయిపోయిన తర్వాత నేనైతే నా క్లినిక్ వచ్చాను. 2 గర్భవతులు వచ్చినారు. సో వాళ్ళకి రొటీన్ చెకప్స్ చేద్దామని అయితే క్లినిక్ వచ్చాను. ఇక్కడ యూఎస్జీ స్కాన్లో నేను ఒక ఇది ఫైండింగ్ చూపిస్తాను చూడండి. అంటే బేబీకి థైరాయిడ్ ప్లెక్సస్ సిస్ట్ ఆన్ లెఫ్ట్ సైడ్, ఇది బ్రెయిన్లోది. సో దీని గురించి ఏం మీ వరి అవ్వాల్సిన పని లేదు, అదంతకు అదే క్లియర్ అయిపోతుంది. సో ప్రెగ్నెన్స్ని చెకప్స్ చేసి పంపించేశాను. ఇంక ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. తనకి అరౌండ్ 15 ఇయర్స్ అండి. 2010 బార్న్ ఆ అమ్మాయి. 5th మంత్ ప్రెగ్నెంట్. ఇంకా తను చిన్నపిల్ల, ఇంకా పైగా 5th మంత్ ప్రెగ్నెంట్. ఇంక నేను తను ఏం అనలేదు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం రిస్క్ ఉంటుంది, ఇవన్నీ చెప్పి తనైతే రొటీన్ చెకప్స్ చేసి అయితే పంపించాను. సో ప్లీజ్ మీ చుట్టుపక్కల ఎవరైనా చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంటే ప్లీజ్ స్టాప్ చేయండి వాటిని. దీనివల్ల ఎంత రిస్క్ తెలుసా అండి. ఏం తెలిసి తెలియని వయసులో వాళ్ళు ప్రెగ్నెంట్స్, పిల్లలు ఈ వీటిలో పడిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా ప్లీజ్ పిల్లల్ని భారంగా అయితే చూడొద్దండి. మరీ 15 ఇయర్స్కి 16 ఇయర్స్కి పెళ్ళేంటండి. ఆడపిల్లని కన్నంత మాత్రాన అది పెళ్ళి ఒకటే మీ బాధ్యత అని అయితే అనుకోవద్దండి. ప్లీజ్ ఇది మాత్రం కన్సిడర్ చేయండి ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా. సో ఈ వర్క్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసుకొని నేను ఇంకా సంజీవిని ప్రాజెక్ట్కి వేరే విలేజ్కి అయితే వెళ్ళిపోయాను. సో అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఉంటాను.